నువ్వు ఇంతవరకు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. నేను మిమ్మల్ని ఏంటి? మీరింకా అక్కడే ఆగిపోయారా? నాకు నిద్ర వస్తుంది రాఘవ్. రాఘవ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ముందు నాకు సమాధానం కావాలి. రాఘవ్ ప్లీజ్. మీకు వినాలనుంది కదా? సరే అయితే వినండి. నేను మిమ్మల్ని హేట్ చేస్తున్నాను రాఘవ్. అండ్ పొద్దున్న కూడా మీతో నేను ఇదే చెప్పాలనుకున్నాను. నేను మిమ్మల్ని హేట్ చేస్తున్నానని. అయినా నేను మిమ్మల్ని ఎందుకు హేట్ చేయకుండా ఉంటాను? మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రతిసారి మీకు ఇష్టం వచ్చినట్టు చేశారు. నేను మీ గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటాను. మీకోసమే బ్రతుకుతున్నాను, మీకోసమే చేస్తున్నాను. కానీ వాటికి బదులు మీరు నా మీద కోపం చూపిస్తున్నారు, అసహనం చూపిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆ తర్వాత నర్మదా అంటే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. నేను ఆవిడ్ని ఎంతలా ప్రేమించినా సరే కానీ నేను ఎలా మర్చిపోగలను? ఎక్కడ ఒక చోట ఆవిడకి మా నాన్న చావుకి సంబంధం ఉందని. నిస్సందేహంగా ఆవిడే స్వయంగా మా నాన్నగారిని చంపించుండకపోవచ్చు, కానీ ఆవిడకి మా నాన్న చావుకి సంబంధం ఉంది కదా. అంతేకాదు నేను ఏ మనిషితో అయితే ఒకే గదిలో ఉంటున్నానో అతను మా నాన్నని నా నుంచి దూరం చేసిన అదే వ్యక్తి కొడుకు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ విషయానికి ఇంతలా దిగులు పడుతున్నావు? అమ్మా, నా దిగులుకి కారణం రేఖ. నాకు తెలిసి నేను తన జీవితం మొత్తం కన్ఫ్యూజ్ చేసేసినట్టున్నాను. దీనికి కారణం ఆ పరిస్థితులా? వేటి వల్లైతే నీకు రేఖకి పెళ్ళయిందో? నీకు మా పెళ్ళి ఎలా జరిగిందనే దాని గురించి తెలుసా? నేను అమ్మని, ఇంకా నా పిల్లల గురించి నాకు అన్నీ తెలియటం చాలా ముఖ్యం కూడా. అమ్మా, నాకేమనిపిస్తుందంటే నేను రేఖ జీవితాన్ని పాడు చేసేసానేమో అని.